ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JV. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఈ సందర్భంగానే 2 లక్షల మందితో భారీ బహిరంగ సభతో పాటు 13,000 మంది ఒకేసారి అరకు సాంప్రదాయ నృత్యం ధింసా నృత్యంతో కూడా స్వాగత సుమాంజలి పలకబోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తు. ఇక ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక బలమైన శక్తివంతంగా మారుతున్న వేదికగా కూటమి నేతలు చెప్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. సార్తో మాట్లాడదాం. సార్, రీసెంట్గానే విజిట్ చేసి వచ్చున్నారు కదా, మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎయిర్పోర్ట్ గురించి. నాకు మొన్నటి వరకు కూడా కాస్త బాధ ఉండేది, ఎందుకంటే ఒక 10 నిమిషాల్లోనే రైడ్ ఉండేది. మనకి విశాఖపట్నం నుంచి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ అందుకునేవాళ్ళండి. అది లేకపోతే ఒక అరగంట సేపు మ్యాక్సిమం. అలాంటిది ఎయిర్పోర్ట్ దూరంగా వెళ్తుందనే బాధ ఉండేది. కానీ నేను పర్సనల్గా విజిట్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది నాకు. చాలా బాగుంది, చాలా ఆనందం అనిపించింది. అరే, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన దగ్గరికి వచ్చిందే. ఇది నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను. ఆ రోజు నాకు కలిగినటువంటి అనుభూతి, ఇంత మంచి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. సో అలాంటి ఎయిర్పోర్ట్ అక్కడ మనం నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు మన కళకి రెక్కలు వచ్చినట్టుగా, కళలు సాకారం అవుతున్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చింది, ఒక అనుభూతి. అక్కడ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా రేపు విశాఖపట్నం నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అటు ఆ ఫీలింగ్ కలుగుతుందనే నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే అంత ఆ స్టాండర్డ్స్ కట్టారు. సో రేపు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవి ఉత్తరాంధ్ర ఒక మణిహారంగా మారబోతుంది కనుక దేశ ప్రధానమంత్రి గారైనటువంటి గౌరవ మోడీ గారితో ప్రారంభించుకోవడానికి వారు ఆలోచన చేశారండి. సో కనుక రేపు ఆగస్టు 1 మేము ప్రారంభించుకోబోతున్నాం. దీన్ని ఘనంగా ఉత్తరాంధ్ర నుంచి జనం వచ్చి భారీగా తరలి వచ్చేటట్టుగా చేసి ఆ ఘనంగా ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. సార్, ఒక ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ అవసరం చాలా ఉంది. ఈ రకంగా కాకుండా ఉత్తరాంధ్రకి కనెక్టింగ్ చేస్తూ దేశంలోనే ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ గురించి చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్రకు ఒక ఐకాన్గా మార్చామంటే ఎందుకు ఈ ప్లాన్, అసలు ఏంటి? అంటే ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అది అభివృద్ధికి సూచికనండి. జనరల్గా రేపు ఇండస్ట్రీస్ రావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి కియా చూసుకుంటే, కియా రావడానికి ఒక రిమోట్ ఏరియాలో వచ్చింది. ఎక్కడ వచ్చింది? అనంతపూర్లో వచ్చింది. అనంతపురం ప్రధానమైన కారణం ఏంటంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అటు బెంగళూరుకి ఎంత దూరం ఉందో ఇటు అనంతపురంకి కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. కనుకనే పెట్టుబడులు వస్తాయి. దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలు వారు ఇంటర్నేషనల్ ల్యాండింగ్ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్లో మేము ఎంత టైంలో వెళ్ళి వచ్చేవను గలం, ఎంత డిస్టెన్స్ ఉందని ఒక ఆలోచన చేస్తారు. సో అందుకని రేపు ఇక్కడికి వచ్చేటటువంటి వారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కనుక ఇక్కడ భూములు అయి ఉన్నాయి, కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తరాంధ్రలో జీవుల వాసులు అంటేనే వాళ్ళు కష్టపడతారని ఒక నమ్మకం ఉంది. సో ఇవి ఇంకా మనకి మంచి పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి భావిస్తున్నాడు. అందుకే ఈ ఎయిర్పోర్ట్ బాగా ఉపయోగపడుతుంది. సార్, విజయనగరం భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఉంది. దీన్ని 4,500 కోట్ల నిర్మాణ వ్యయంతో చేసిన ఇది ఉత్తరాంధ్రకి కనెక్ట్ చేస్తూ రాజకీయ నాయకులు అందరూ చెప్తున్నా మా వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండట్లేదు కదా అనేది ఒకటి సెంటిమెంట్ వెళ్తోంది. దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. చెప్పానండి, మనకి ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్, ఇది సివిలియన్ ఎయిర్పోర్ట్ కాదు. చాలామంది ఏమంటే మనం కొన్ని రోజులు అనుభవించిన తర్వాత ఇది నాకు కావాలని ఒక ఆలోచనకు వచ్చేసాం. యాక్చువల్గా దట్ ఈస్ నాట్ సివిలియన్ ఎయిర్పోర్ట్, ఇట్స్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్. డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్లైట్స్ ట్రైనింగ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఖచ్చితంగా సివిల్ ఫ్లైట్స్ని డిలే చేస్తారు. సో అది ఎప్పుడు ఆ ఇబ్బందులు ఉన్నాయి. చూడండి, అక్కడ దిగిన వెంటనే మీరు ఫోటోగ్రఫీ తీసుకోకూడదని చెప్తారు. రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం రేపు అది ఇంటర్నేషనల్ సిటీగా మారిపోతుంది. ఒక గ్లోబల్ హబ్లోనే, అంటే గ్లోబల్ ఎరీనాలోనే విశాఖపట్నం పేరు. రేపు డేటా సెంటర్స్ వస్తున్నాయి, అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళు చూసేటప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎన్ని వస్తున్నాయని చూస్తారు, ఎంత ప్రాక్సిమిటీగా ఉందని చూస్తారు. నాకు తెలిసి రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఖచ్చితంగా. అంటే ఒక ఎయిర్పోర్టే కాదు, చుట్టూ చాలా కోట్లలో డెవలప్మెంట్లు కూడా జరగబోతున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా ఈ ప్రాంత వాసులకి పెరుగుతాయి. కాబట్టి ఇది ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేయబోతోంది ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఏ రకంగా అనుకోవచ్చు? మీకు చెప్పాను కదండి, మీకు ఇంతవరకు అనంతపూర్ దగ్గర కియా రావడానికి కారణం అనంతపూర్ రిమోట్ ఏరియా. కారణం ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్.
అది మన బార్డర్, మన దగ్గర అనంతపురం మన బార్డర్ అయినప్పటికీ కూడా ఆ బార్డర్ దగ్గరలోనే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో లివరేజింగ్ ఆన్ ది ఫెసిలిటీస్ అన్నమాట. సో ఆ విధంగా ఎవరైనా సరే పెట్టుబడులు ఉత్తరాంధ్రలో పెట్టుబడి పెట్టాలంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా అని ఒక ఆలోచన చేస్తారు. పర్టికులర్గా బయట దేశాల నుంచి వచ్చేటువంటి వారు, బయట పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ విధంగా మనం ట్రావెల్ ఫెసిలిటీస్ ఉన్నాయని చూస్తారు. సో రేపు పెట్టుబడులు ఆకర్షించడానికి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద నామకరణం చేసుకున్నామో అది ఉపయోగపడుతుంది అనేది నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం అండి. ఆన్ 1st ఆగస్ట్ పిఎం గారి షెడ్యూల్ ఏంటి సార్? సార్ మేడం 1st ఆగస్ట్ 10:55కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 1:10కి క్లోజ్ అవుతుంది. సో ఆయన 2.5 hours ఉంటారండి అక్కడ. అక్కడ ఆ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారండి, ఒక హ్యాంగర్ వేసి. 1st ఆగస్ట్కి ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా ఓపెన్ చేసుకుంటూ ప్రారంభించుకుంటూ 17th నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి టెంటేటివ్గా అని ఒక నమ్మకం, ఒక వినికిడి ఉందండి. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. 1వ తేదీన ప్రధాని మోదీ రాబోతున్నారు. 2 hours పాటు టైం స్పెండ్ చేస్తారు. దాంతోపాటు అరకు సాంప్రదాయ నృత్యం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికంగా మారుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా 13,000 మందితో ఒకేసారి రికార్డ్ బ్రేక్ చేస్తూ గిరిజన ధింసా నృత్యంతో స్వాగత సుమాంజలి ఏర్పాటు చేయడంతో పాటు 2 లక్షల మందితో కూడా భారీ బహిరంగ వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. మరొక వైపు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి సంబంధించి ఇది ఏ రకంగా ఒక దిశానిర్దేశంగా భవిష్యత్తు ప్రణాళికగా మారబోతోంది, పెట్టుబడులను ఆకర్షించడానికి ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి అనేది కూడా పల్లా శ్రీనివాస్ గారు వివరించడం జరిగింది.